బైక్ పరిస్థితి చూడండి ఎలా ఉందో. నిన్న మనము అక్కడి నుండి పాండి వచ్చేసరికి ఎలా తయారైపోయిందో ఘోరం. ఫ్రంట్ టైర్ అయితే ఇంక అయిపోయింది. ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే ఫ్రంట్ టైర్ వేయించుకోవాలి. మొత్తం రచ్చ రచ్చ అయిపోయింది అనుకోండి. నిన్న రోడ్డు మొత్తం ఇక్కడ వర్షం పడి బురద బురద. ఇంకా నేను వాష్ అయితే ఏం చేయించను, ఇంకెందుకు. సో హాయ్ గైస్, నమస్తే. దిస్ ఈజ్ చక్రధర్ బెజవాడ, బ్యాక్ విత్ అన్ అనదర్ ఇంట్రెస్టింగ్ బ్లాగ్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ పాండిచ్చేరి. సో ఇప్పుడైతే మనం పాండిచ్చేరి ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ మ్యాక్స్ బీచెస్, కెఫేస్ అండ్ ఏవో మ్యూజియం, ఒక టెంపుల్ ఇవి ఉన్నాయి. సో నేను దీనిలో మెయిన్గా చూద్దాం అనుకున్నది ఏంటంటే ఫ్రెంచ్ కాలనీ అనమాట. అంటే అప్పట్లో ఫ్రెంచ్ కాలనీస్లో ఉండే హౌసెస్ అండ్ బీచెస్ అయితే రెండు ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ బీచెస్ చాలా చూస్తాం. అబ్బా, గోవా చూసాము, వైజాగ్ చూసాము అండ్ సో కానీ క్రేజీగా ఉండిపోతుంది. వ్లాగ్ అయితే ఎండింగ్ వరకు చూడండి. ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. లోపలికి పాండి రావడానికి నాకు నిన్న నైట్ మామూలుగా తీరలేదు. 15 కిలోమీటర్ల పైన వచ్చేసాను అనమాట లోపలికి. అంత లోపల ఉంది సిటీ. అయితే చాలా పెద్దది ఇది సిటీ. పాండి ఈజ్ అన్ యూనియన్ టెరిటరీ. దీన్ని వాడుక భాషలో పుదుచ్చేరి అంటారు. సో ఇప్పుడు ఎవరు పిలిచినా పుదుచ్చేరి అంటున్నారు అనమాట. యూనియన్ టెరిటరీస్ 8 ఉన్నాయి కదా, అది ఎవరికైనా తెలిస్తే కనుక మెన్షన్ చేయండి, చూద్దాము కామెంట్స్లో. ఈ బాల్ అయితే నాకు 12:30కి చెక్అవుట్ ఉంది. ఎంత చేసినా ఏం చేసినా 12:30 లోపే. ఇప్పుడు టైం ఆల్రెడీ 8:30 అయిపోయింది. ట్రాఫిక్ అబ్బా, ఇది ఘోరమైన ట్రాఫిక్. అసలు నాకు తమిళనాడు ఎంటర్ అయిన కానీ మొత్తం ట్రాఫిక్. అక్కడికి వెళ్ళండి, ఆరోవిల్ అని ఉంటుంది. ఆరోవిల్ అనేది ఏంటంటే సింపుల్గా చెప్తాను చూడండి. ఇంతకుముందు ఫ్రెంచ్ కాలనీస్ వాళ్ళే డిఫరెంట్ పీపుల్ అందరూ కలిపి అండ్ వరల్డ్లో చాలామంది అంటే ఫారినర్స్తో కలిపి అందరూ కలిపి ఇక్కడ ఆరోవిల్ అని ఒకటి బిల్డ్ చేశారనమాట. అది ఇక్కడ నుండి ఒక 12 కిలోమీటర్స్ ఉంటుంది, పాండిచ్చేరి దగ్గరలోనే. అది ఏంటంటే బిల్డ్ చేయడానికి 37 ఇయర్స్ పట్టింది అండ్ 1 lakh crores ఎంత అయిందంట. వీళ్ళు మెయిన్గా అది బిల్డ్ చేయడానికి కారణం ఏంటంటే పీస్ కోసం. వరల్డ్ మొత్తం అంతా కూడా పీస్ ఉండాలి, యునైటీగా ఉండాలి అనేది వాళ్ళ మెయిన్ మోటో. అక్కడికి వెళ్తే కనుక ఏంటంటే మనకి ఏది చూడరు, క్యాస్ట్, రిలీజియన్ ఏంటి అది ఇది అని ఏమి చూడరంట. ఎవరు వెళ్ళినా కూడా ఒకేలా ట్రీట్ చేస్తారంట. నేను అక్కడికి వెళ్దాం అనుకున్నాను కానీ నాకు అంత పెద్ద పంచేం అనిపించలేదు. అంటే అక్కడ ఒక యోగా సెంటర్ ఒకటి ఉంటుంది, గ్లోబ్ అని చెప్పి ఒకటి ఉంటుంది అనమాట. ఆ గ్లోబ్ దగ్గర లోపలికి వెళ్ళి యోగా ఏదో మెడిటేషన్ చేసుకోవచ్చు అంట. నాకేంటంటే మెయిన్ క్రేజీగా ఉండాలి స్టఫ్ ఏదైనా సరే, అప్పుడే నేను కదులుతాను. సో దట్స్ ద స్టోరీ ఆఫ్ ఆరోవిల్. ఎవరైనా వస్తే కనుక సరదాగా ఒక లుక్ వేసేయండి, అది కూడా వెళ్ళినట్టు ఉంటుంది కదా. కానీ ఆ గ్లోబ్ లోపలికి వెళ్ళడానికి మనం ముందుగానే 3 days బిఫోర్ వెబ్సైట్లో చెక్ ఇన్ చేయాలా ఏదో సంథింగ్ ఉందంట ప్రాసెస్. దానికి బస్సులు చూసారా, అన్ని పాత బస్సులు. అంటే ఇక్కడ ప్రైవేట్ బస్సెస్, గవర్నమెంట్ ఉండవు మనలాగా. తమిళనాడు అంతా కూడా అంతే, గవర్నమెంట్ ఉంటాయి, ప్రైవేట్ కూడా ఎక్కువ ఉంటాయి. లోకల్లో తిరిగేస్తుంటాయి ప్రైవేట్వి. దానికి దీనికి ఒక 5-6 రూపీస్ తేడా ఉంటుంది. అయినా కూడా చాలామంది ప్రైవేట్ ఎక్కేస్తుంటారు. ఇదిగోండి ఇలా రోడ్ల మీద అమ్మేస్తుంటారు ఫిష్. సో వెల్కమ్ టు సెరెనిటీ బీచ్. ఎక్కడెక్కడైనా పార్క్ చేసుకోవాలి, పార్క్ చేసి లోపలికి వెళ్ళాలి. వీటి పేరేంటి? రాంపారా. అది కొడువ, చన్నవర, కావల. ఇవి చిన్న చేపలా? నాటు కావాలా? రోజు ఉంటుందా మార్కెట్? రోజువా మార్కెట్? డైలీ. సో సెరెనిటీ బీచ్ బాగుంది. ఓకే, ఇలాగా ఈ రాళ్ళ మధ్యలో నడుచుకుంటూ వచ్చాను అక్కడ నుండి. ఇక్కడ ఈ డైవింగ్ ఉందన్నమాట. ఏంటది, స్కూబా డైవింగ్ ఇలాంటివన్నీ ఉన్నాయి. సో పాండీలో కూడా వాటర్ యాక్టివిటీస్ చేయాలంటే కనుక ప్యారడైజ్ బీచ్ అని ఉంది. సో ఆ బీచ్కి వెళ్ళండి, అక్కడ మొత్తం అన్నీ ఉంటాయి. వాటర్ బెలూన్ రైడ్స్ ఏవేవో ఉంటాయి కదా, గోవాలో సేమ్ ఏమో ఉంటాయో సేమ్ అయ్యే ఉంటాయి. ఇప్పుడే ఫ్రెష్గా ఒక బోట్ వచ్చింది, దానిలో చూడండి ఎన్ని ఉన్నాయి చేపలు. అన్నీ ఒకలాగే కనబడుతున్నాయి. అంటే ఏ చేప అన్నా ఇది?
ఇక్కడ నుండి మన సెకండ్ లొకేషన్ రాక్ బీచ్. బాగా హ్యూమిడిటీ ఎక్కువ ఇక్కడ, మాయిశ్చరైజర్ ఏదో ఒకటి వాడాలి, లేదంటే కేల్కతం దుకాన్ బంద్. సో ఇదిగోండి ఈ లెఫ్ట్ సైడ్ ఫ్రెంచ్ స్టైల్ ఆర్కిటెక్చర్ ఇది కూడా, అండ్ అటు సైడ్ చూడండి ఆ పైన బిల్డింగ్ అది కూడా అలాగే ఉంది. వెరైటీగా ఉంది. ముంబైలో జూహు బీచ్ దగ్గర ఇలాగా వాకింగ్ పాత్ ఉంటుంది కదా, సో అలా ఉంది. చాలా వెరైటీగా ఉంది. ఇది చాలా పురాతనమైన లైట్ హౌస్ అంట ఇది. ఇంతకుముందు పైకి అయితే వెళ్ళనిచ్చేవారంట, కానీ ఇప్పుడు వెళ్ళనివ్వట్లేదంట. అదిగోండి రైట్ సైడ్లో ఉంది కదా అదే. ఇది యాక్చువల్గా హోటల్ ప్లస్ స్టే కూడా ఉంది ఇందులో. ఆపోజిట్లో కనపడుతుంది కదా, చూసారా ఫ్రెంచ్ స్టైల్లో కట్టారు అది కూడా బిల్డింగ్. సో వెల్కమ్ టు రాక్ బీచ్. ఇక్కడ గాంధీజీ బొమ్మ కూడా ఉంది. అండ్ 1 2 3 4 5 6 7 8 8 పిల్లర్స్ ఉన్నాయి. చూస్తున్నారు కదా రాక్ బీచ్. ఆ చివర ఒక బ్రిడ్జ్ ఉంది, సీ మధ్యలో వరకు వెళ్తుంది అదైతే. ఓకే, మనం ఇప్పుడున్న ప్లేస్ వైట్ టౌన్ అంటారనమాట. ఇక్కడ ఏంటంటే మొత్తం అన్నీ కూడా ఓల్డ్ ఫ్రెంచ్ స్టైల్ కాలనీ, అంటే ఐ మీన్ బిల్డింగ్స్, హౌసెస్ అన్నీ కూడా ఉంటాయి ఇక్కడ. ఈ వైట్ టౌన్ అనే దగ్గర మొత్తం అన్నీ అని చెప్పను, కానీ కొన్ని అయితే ఫ్రెంచ్ టైప్ హౌసెస్ అయితే కనబడుతున్నాయి. ఇప్పుడు నేను హోప్ కేఫ్ అని చెప్పి ఒకటి ఉంది, సో అక్కడికి అయితే వెళ్తున్నా. సో ఈ వైట్ టౌన్లోనే ఒక చిన్న కెఫే ఉందన్నమాట. సో హోప్ అని చెప్పి ఇక్కడికి అయితే వచ్చాను. ఇక్కడ మ్యూజ్లీ ఆర్డర్ చేశాను, ఇంక ఇప్పుడు తినాలి. యాంబియన్స్ అయితే చాలా బాగుంది. ఇక్కడ మెయిన్ కెఫేస్కి ఎందుకు వస్తారంటే యాంబియన్స్ కోసం అనమాట. నేను ఆర్డర్ చేసింది వచ్చేసి మిల్క్ అనమాట, మిల్క్ అండ్ చాకో. నాకు ఫస్ట్ ఇచ్చిన దానిలో మిల్క్ చల్లగా ఉన్నాయన్నమాట. యాక్చువల్ నాకు మ్యూజ్లీ హాట్ ఇష్టం, చల్లగా అయితే నాకు నచ్చదు అనమాట. సో అందుకని మళ్ళీ ఇంకోటి తెమ్మన్నాను. సో మళ్ళీ ఇంకోటి తీసుకొచ్చారనమాట. హోప్ కేఫ్ దగ్గర నుండి అయితే స్టార్ట్ అయిపోతున్నాను. పర్లేదు, రావచ్చు. నాకైతే పొట్ట ఫుల్ అయిపోయింది. ఇంకా మధ్యాహ్నం నేను ఇంకా లంచ్ కూడా చేయను. సో దట్స్ ఇట్. అర్థమైంది కదా స్టోరీ. ఇక్కడ పాండీలో ఏం చేయాలనేది కూడా నాకు అర్థం అవ్వట్లేదు. నిజంగా చెప్పాలంటే నాలాంటి వాడికి బోరే. ఏముంది పెద్దగా ఇంట్రెస్టింగ్ అయితే ఏం లేవు. బిల్డింగ్స్ ఉన్నాయి అంతే అబ్బా ఇక్కడ. ఇదిగోండి అన్నీ కూడా అవే అనమాట. ఇక్కడ చూడండి ఎలా ఉందో స్టార్ బక్స్ది. వీళ్ళు కావాలని ఇలాగా చేస్తారనమాట. మొత్తం ఇక్కడ కొద్దిగా బాగున్నట్టున్నాయి హౌసెస్. చూసారా ఇక్కడ ఎలా ఉందో, వెరైటీగా. అందరూ ఫుల్ బిజీ ఫోటోలు తీసుకోవడంలో. మొత్తం అన్నీ ఇంకా ఫ్రెంచ్ టైప్. వాటిని కెఫే కింద మార్చేశారు అన్నిటిని. ఓకే, చూసారు కదా పాండిచ్చేరి. నాకైతే అస్సలు ఎక్కలేదు.
నేను ఆల్రెడీ చెప్పాను కదా, మనకి ఇలాంటివి అంతగా ఎక్కువ. అండ్ గోవా ఇవన్నీ కూడా సేమ్ ఇలాంటి ప్లేసెస్, చిన్న హైప్ అంతే. ఇక్కడ ఆ ఇంటి దగ్గర మంచి మంచి డిజైన్లు వేసి ఫోటోలు దిగడానికి తప్ప ఇంక దేనికి లేదు. అండ్ కొద్దిగా హడావుడికి వెళ్ళిపోవాలంటే వెళ్ళి కెఫేలో కూర్చొని ఏదో ఒకటి ఆర్డర్ చేసుకోవాలి. ఒక 200, 300, 500 ఎంత అవుతుంది ఇంకా. సో మెయిన్ దానికోసం రావడం తప్ప నాకైతే అంత పంచి అనిపించలేదు. సో ఎవరైనా వచ్చినట్టయితే మీ ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేయండి. బేసిక్గా నేను తిరిగిన వరకు మాత్రం చెప్తున్నాను, ఇంకా నేను చూడలేనివి చాలా ఉంటాయి, ఏమో బాగుంటాయేమో మరి నాకు తెలీదు. నాకంటే ఐఎమ్ డన్, చాలు. పాండి అంటే ఓకే, నాకు ఒక వ్యూ వచ్చింది ఏంటి అనేది నాకు. సో ఐఎమ్ సాటిస్ఫైడ్. సో ఇంకా ఇప్పుడు రూమ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాను. ఇక్కడ నుండి 2.6 kilometers ఉంది. See you in the next vlog guys. If you like this video, please don't forget to like, share and subscribe to my YouTube channel. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. క్రేజీగా ఇంకా మంచి మంచి స్టఫ్ అయితే రాబోతుంది. డోంట్ మిస్ ఇట్. టేక్ కేర్. బాయ్ బాయ్.